హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎటువంటి స్పెషల్ మసాలాలు లేకుండా చికెన్ ముక్క సాఫ్ట్గా ఫుల్ క్రీమీ వచ్చేలాగా రెస్టారెంట్ స్టైల్కి మించిన రుచితో చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చపాతీలోకి, దోశలోకి, అన్నంలోకి అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 5-7 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఒక 700 గ్రాములు అంటే 700 గ్రామ్స్ దాకా చికెన్ని నీటితో శుభ్రంగా కడిగి వేసుకోండి. 2-3 సార్లు నీళ్ళతో శుభ్రం కడిగి వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకొని సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ చికెన్లో నీళ్ళు ఊరిపోతాయి కదా, ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చికెన్లో నీళ్ళు ఆల్మోస్ట్ ఇంకిపోతాయి. ఇలాగ నీళ్ళు కొంచెం ఉన్నప్పుడే కాశ్మీర్ రెడ్ చిల్లీ ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. కాశ్మీర్ రెడ్ చిల్లీ లేకపోతే మామూలు కారమైనా సరే 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే కారం కోసం మామూలు కారం అంటే వంటలో వాడే కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మనం స్టార్టింగ్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఈ మసాలాలన్నిటిని ఉడికించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి 2 పెద్ద సైజు టమోటాలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇలాగా టమోటా పివి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలాగా ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. అలాగే కసూరి మేతి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఈ చికెన్ గ్రేవీకి కసూరి మేతి చాలా టేస్ట్ని ఇస్తుంది, అసలు స్కిప్ చేయొద్దు. కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు దాకా వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ మనకి మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఇలాగ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత బటర్ 3 క్యూబ్స్ దాకా వేసుకోండి. బటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పాటికి చికెన్ ముక్క అయితే సాఫ్ట్గా ఉడికి ఉండిద్ది. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని చికెన్ గ్రేవీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. పైన మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఎటువంటి స్పెషల్ మసాలాలు లేకుండా రెస్టారెంట్కి స్టైల్కి మించిన రుచితో చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. దోశలోకి, చపాతీలోకి, బిర్యానీ, ఒట్టి అన్నం అది ఇది అని కాకుండా దేనిలోకైనా సరే చాలా బాగుండిద్ది. అసలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.